గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో లిస్టింగ్ టాపిక్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రేడింగ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ట్రేడింగ్ తర్వాత సెబీ. సో సెబీ ఈ టాపిక్స్ కవర్ అయిపోతే మనకు సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ట్రేడింగ్లో సో ఇప్పుడు మనము మెథడ్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. ట్రేడింగ్ చేయడానికి స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం మెథడ్స్ ఉన్నాయి అనేసి డిస్కస్ చేస్తామన్నమాట. ద స్టాక్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ అట్ ఫ్లోర్ లెవెల్ ఆర్ హైలీ టెక్నికల్ ఇన్ నేచర్. నాన్ మెంబర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎంటర్ ఇన్ టు స్టాక్ మార్కెట్. హెన్స్ various stages have to be completed in executing a transaction at a stock exchange. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో టెక్నికల్ నేచర్ అంటే హైలీ టెక్నికల్ అనమాట. సో హైలీ టెక్నాలజీ నేచర్లో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. తర్వాత నాన్ మెంబర్స్, నిన్న క్లాస్లోనే చెప్పుకున్నాం, మెంబర్ అనేవాడు స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ పర్సన్ ఇండివిజువల్గా ఎంటర్ అవడానికి లేదనమాట. సో కంపల్సరీగా ఆ మెంబర్ అనేవాడు స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే హీ హ్యాస్ టు పర్ఫార్మ్ ది ట్రాన్సాక్షన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అనమాట. సో ఎనీ పర్సన్ నాన్ మెంబర్స్ అనే వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ లేదు. కాబట్టి ఒక ట్రాన్సాక్షన్ వేరియస్ స్టేజెస్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఫాలోయింగ్ స్టెప్స్ అనమా ఇక్కడ కింద చెప్పిన స్టెప్స్ని ఫాలో అవుట్ చేయాలన్నమాట ఫర్ ద మెథడ్ ఆఫ్ ట్రేడింగ్. సో ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెథడ్ ఆఫ్ ట్రేడింగ్ హ్యావ్ బీన్ గివెన్ బిలో. సో ట్రేడింగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో చేయాలంటే ఫాలోయింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వన్, చాయిస్ ఏ బ్రోకర్. సో మనము స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ జరగాలనుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ ఏ బ్రోకర్. అంటే మనం ఇండివిజువల్గా పర్ఫార్మెన్స్ చేయలేము. సో త్రూ ద రికగ్నైజ్డ్ మెంబర్ రిజిస్ట్రేషన్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉంటారో స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళ ద్వారా బయింగ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మన యొక్క చాయిస్ ఆఫ్ బ్రోకర్ని, సో మనము బ్రోకర్ని ఎంచుకునే చాయిస్ అనమాట. సో అది ఎలా ఉంటుందనేసి చూస్తాం. ద ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్ హూ వాంట్స్ టు బై షేర్స్ ఆర్ ద ఇన్వెస్టర్ హూ వాంట్స్ టు సెల్ హిస్ షేర్స్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హాల్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ అండ్ ద ట్రాన్సాక్ట్ బిజినెస్. అంటే ద ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్ అంటే కాబోయే ఇన్వెస్టర్ అనమాట. అతను హూ వాంట్స్ టు బై షేర్స్, అతను షేర్స్ కొనాలనుకున్నా లేకపోతే షేర్స్ అమ్మాలనుకున్నా కానీ అతనే పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి బ్రోకర్ని ఎంచుకోవాలి. దే హ్యావ్ టు యాక్ట్ త్రూ ఓన్లీ మెంబర్ బ్రోకర్స్. దే కెన్ ఆల్సో అపాయింట్ దేర్ బ్యాంకర్స్ for this purpose, since bankers can become members of the stock exchange as per the present regulations. సో నేను క్లాస్లో మనం లాస్ట్లో చెప్పుకున్నాం, ఓన్లీ ఇండివిజువల్స్కే కాదు, కంపెనీస్, కార్పొరేషన్స్, బ్యాంక్స్ కూడా మెంబర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేసి. సో అది మన యొక్క చాయిస్ అనమాట. సో ద ఫస్ట్ టాస్క్ ఏంటంటే మనకి బిజినెస్ అదే ట్రాన్సాక్షన్స్, సెక్యూరిటీస్ సెల్లింగ్ అండ్ బయింగ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ టాస్క్ వచ్చి ట్రాన్సాక్టింగ్ ద బిజినెస్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ టు చూస్ ఏ బ్రోకర్ అనమాట. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో మనము ఒక బ్రోకర్ని చూస్ చేసుకోవడం. రిప్యూట్ అంటే ఇక్కడ వచ్చి ప్రఖ్యాతిగాంచిన ఒక బ్రోకర్, అంటే బాగా వెల్ నోన్ నాలెడ్జ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అబౌట్ గురించి నాలెడ్జ్ బాగా ఉన్న వ్యక్తిని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ఏ బ్యాంక్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. Such persons alone can ensure prompt and quick execution of transaction at the best possible and profitable prices. సో ఆ విధంగా మన రిప్యూట్ బ్రోకర్స్ని ఎంచుకోవడం వలన మనకేంటంటే మన యొక్క ట్రాన్సాక్షన్స్ని ప్రాంప్ట్ అంటే తక్షణం, వెంటనే అనేసి అర్థం అనమాట. వెంటనే క్విక్గా మన యొక్క ట్రాన్సాక్షన్ని బెస్ట్ పాసిబుల్ ప్రైజెస్లోనూ తర్వాత ప్రాఫిటబుల్ ప్రైజ్ అనమాట. అంటే ప్రాఫిట్ వచ్చేలాగా బెస్ట్ పాసిబుల్ ప్రైజెస్లో ఉండేలాగా వాళ్ళు ప్రాంప్ట్గా పర్సన్స్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ కస్టమర్, మన ఇన్వెస్టర్ తరపున వాళ్ళు ట్రాన్సాక్షన్ని జరుపుతారనమాట. సో ఆఫ్టర్ చూసింగ్ ద బ్రోకర్, వన్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద బ్రోకర్ ఈజ్ విల్లింగ్ టు ట్రాన్సాక్ట్ బిజినెస్ ఆన్ హిస్ బిహాఫ్. అంటే వచ్చి ఆఫ్టర్ చూసింగ్ ద బ్రోకర్ వచ్చి అతను ఏం చేస్తాడు, విల్లింగ్ టు అంటే కస్టమర్ తరపున అతను బ్రోకరు బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. జనరలీ ద బ్రోకర్స్ డిమాండ్, ఫస్ట్ బ్రోకర్స్ కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయాలన్నమాట. దానికి కూడా కొంత ప్రొసీజర్ ఉంది. అంటే బ్రోకర్ డిమాండ్ ఏ లెటర్ ఆఫ్ ఇంట్రడక్షన్, బ్రోకర్ డిమాండ్ చేస్తారనమాట. సో క్లయింట్ తరపు నుంచి అంటే మనం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రోకర్ దగ్గరికి ఒక క్లయింట్, ఒక ఇండివిజువల్ వెళ్ళి
షేర్స్ కొనాలనుకుంటున్నాడు అనుకుంటే అతని దగ్గర నుంచి ఒక లెటర్ ఆఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఎవరి గురించి? క్లయింట్, రెస్పాన్సిబుల్ ఫ్రమ్. అంతేకాకుండా రెస్పెక్టబుల్ పార్టీ లైక్ నోటరీ పబ్లిక్. సో నోటరీస్ దగ్గర నుంచి కూడా, నోటరీ పబ్లిక్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరలో నుంచి రెఫరెన్స్ తీసుకొని వచ్చేలాగా డిమాండ్ చేస్తాడనమాట బ్రోకర్. తీసుకొచ్చిన తర్వాత ఓన్లీ వెన్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది పార్టీ. ఆ వచ్చిన వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, వాళ్ళ యొక్క స్టేటస్ని, తర్వాత డాక్యుమెంట్స్ అంటే ఇంట్రడక్షన్ ఫామ్ అడిగాడు కదా, లెటర్ ఆఫ్ ఇంట్రడక్షన్, అవంతా చూసిన తర్వాత ఆ తర్వాత హీ విల్ బీ విల్లింగ్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. అవంతా చెక్ చేసిన తర్వాత అతనికి విల్లింగ్, ఓకే మనం ఇతని తరపున వర్క్ చేయొచ్చు అనుకున్నప్పుడు దెన్ అతను ప్రొసీడ్ అవ్వడం జరుగుతుందనమాట. సో ఫస్ట్ పాయింట్, సో ట్రేడింగ్లో ఫస్ట్ ఏంటంటే చాయిస్ ఆఫ్ ఏ బ్రోకర్. తర్వాత బ్రోకర్ని ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్. సో ఇప్పుడు ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్ని ప్లేస్ చేయాలన్నమాట. మరి ఆ ఆర్డర్ ప్లేస్మెంట్ చేయాలంటే ఎలా అనేసి చూస్తాం. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్లేసింగ్ ఆఫ్ ఆర్డర్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ విత్ ద బ్రోకర్. ద ఆర్డర్ ఈజ్ యూజువలీ ప్లేస్డ్ బై ద టెలిగ్రామ్. సో మనకి నెక్స్ట్ ఇమ్మీడియట్గా మన యొక్క బ్రోకర్ని సెట్ చేసుకున్న తర్వాత, చూస్ చేసుకున్న తర్వాత ప్లేసింగ్ ఆఫ్ ఆర్డర్ అనమాట. అంటే పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ విత్ ద బ్రోకర్. సో ద ఆర్డర్ ఈజ్ యూజువల్లీ ప్లేస్డ్ బై, మన జనరల్గా ఆర్డర్ ఎలా ప్లేస్ చేస్తారంటే టెలిగ్రామ్ ద్వారా, లేకపోతే టెలిగ్రామ్ ఇవ్వడం ద్వారా కానీ, లేకపోతే టెలిఫోన్ ద్వారా కానీ, లేకపోతే లెటర్ ద్వారా కానీ, లేకపోతే ఫ్యాక్స్ పంపించవచ్చు, లేకపోతే ఆర్ ఇన్ పర్సన్ కూడా వెళ్ళేసి మన యొక్క ఆర్డర్ని యూజువల్గా ప్లేస్ చేయొచ్చు అనమాట. టు అవాయిడ్ డిలే అంటే సో మన యొక్క టైం ల్యాప్స్ కావచ్చు, లేకపోతే మనీ పరంగా కూడా కావచ్చు, ఇవి రెండింటిని రెడ్యూస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ప్లేస్డ్ జనరలీ ఓవర్ ద ఫోన్ ద్వారా మనం ఇక్కడి నుంచి ఆర్డర్ చేయడం ద్వారా మనం మనిషి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనీ ఖర్చు కాదు, టైం వేస్ట్ కాదు. సో ఆర్డర్ మేజర్గా జనరల్గా ఓవర్ ద ఫోన్ ద్వారానే మేజర్గా ప్లేస్మెంట్ అనేది, అదే ప్లేసింగ్ ద ఆర్డర్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ద వాట్ పర్పస్ అంటే టు రెడ్యూస్ ద కాస్ట్ ఆల్సో, టు రెడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అబ్జర్వేషన్స్, దట్ ఈజ్. సో ఇక్కడ మనం టెలిఫోన్లో క్లయింట్ ఏం చేస్తాడు, నాకు ఈ విధంగా 100 షేర్స్ కావాలి, ఏదో ఒక బయింగ్ సెల్లింగ్ ఏదో ఒక కంపెనీది అనేసి పర్టికులర్గా మెన్షన్ చేస్తారనమాట. చూడండి అది కూడా ఇక్కడ డిస్ప్లే ఇక్కడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఈజ్ దాన్ని ఎలా ప్లేస్మెంట్ చేస్తారు అంటే బై 100 SBI at 156 ఇలా చెప్తారనమాట. అంటే దీనికి అర్థం ఏంటి? ఇట్ మీన్స్ దట్ అన్ ఆర్డర్ ఫర్ ది సెక్యూరిటీస్ ఆఫ్ 100 షేర్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్ ₹156. అంటే బై 100 షేర్స్ అంటే మనం ఒక ప్లేస్మెంట్ ఆర్డర్ చేస్తున్నాము. ఏంటంటే పర్చేస్ 100 SBI షేర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ని కొంటున్నాము అట్ ద రేట్ ఆఫ్ 156 ఈచ్ అనమాట. ఒకదాని యొక్క రేట్ ఎంత అంటే 156 అనమాట. సో ద ఆర్డర్స్ మే టేక్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్స్. ఇప్పుడు మనం ప్లేసింగ్ ఆఫ్ ఆర్డర్ అన్నాం కదా, మళ్ళీ ఆర్డర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఆర్డర్స్ టేక్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. అదేంటో చూస్తాం. ఫస్ట్ వన్ అట్ బెస్ట్ ఆర్డర్ అనమాట. ఇట్ ఈస్ బెస్ట్ ఆర్డర్ అంటే ఇక్కడ వచ్చి ఇట్ ఈస్ అన్ ఆర్డర్ విచ్ డస్ నాట్ స్పెసిఫై ఎనీ స్పెసిఫిక్ ప్రైజ్. అంటే అట్ బెస్ట్ ప్రైజ్ అంటే ఏంటంటే దాంతో ఆ ఫామ్లో ఆ డీల్లో ఏంటంటే స్పెసిఫై అనేది ఉండదు నాన్న. ఎప్పుడు చేయాలి ట్రాన్సాక్షను అంటే ఏ రోజు చేయాలి, ఎప్పుడు బయింగ్ చేయాలి, ఎప్పుడు సెల్లింగ్ చేయాలి అనేసి మెన్షన్ చేసి ఉంటుంది ఆర్డర్లో. తర్వాత స్పెసిఫిక్ ప్రైస్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అంటే ఇంతకు అమ్మాలి 100 రూపీస్కి 150 అలా ఏం మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ద క్లయింట్ మే ఆల్సో అంటే వచ్చి ఏంటంటే ఇట్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ ద బెస్ట్ పాసిబుల్ ప్రైజ్ అవైలబుల్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్లో బెస్ట్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి, బాగా ఉంది అనుకుంటే ఆ టైంలో వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయడము, బై చేయడము, సెల్లింగ్ చేయడం జరిగిపోతుంది. అంటే పర్టికులర్ టైం మెన్షన్ చేయరు, తర్వాత ఫస్ట్ ఇంత అమౌంట్ అనేసి కూడా స్పెసిఫై చేయరు అనమాట. ద క్లయింట్ మే ఆల్సో ఫిక్స్ ఎ టైమ్ ఫ్రేమ్ విత్ ఇన్ విచ్ ద ఆర్డర్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంటే విత్ ఇన్ టైం బిట్వీన్లో ఓకే స్పెసిఫైడ్ టైం అన్నప్పుడు అక్కడ వచ్చి క్లయింట్ ఏమని చెప్తాడు, బై 100 SR ఆయిల్ అట్ బెస్ట్ అని చెప్పాడు. చూడండి ఇక్కడ వచ్చి ఎంత కాస్ట్ అని మెన్షన్ చేయలేదు వాడు, 100 షేర్స్ అని చెప్పాడు. ఎస్ఆర్ ఆయిల్లో 100 షేర్స్ అట్ బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ అనమాట. బెస్ట్ ప్రైజ్ వాళ్ళకి బ్రోకర్కి అనిపిస్తే ఓకే యూ కెన్ పర్చేజ్ ఆర్ సెల్ అనమాట. ఇది అట్ బెస్ట్ ఆర్డర్ అంటాం. నెక్స్ట్ వన్ లిమిటెడ్ ఆర్డర్.
ఈ లిమిట్ ఆర్డర్లో ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఫర్ ద పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అట్ ఫిక్స్డ్ ప్రైస్ స్పెసిఫైడ్ బై ద క్లయింట్. ఇక్కడ చూడండి, సో పైన దాంతో ఏమో స్పెసిఫిక్ టైం మెన్షన్ చేయలేదు, తర్వాత స్పెసిఫిక్ ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు. ఎప్పుడైతే ఇమ్మీడియట్గా మనం పాసిబుల్ ప్రైజెస్ అనేవి ఉంటాయి, ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది అనమాట. దీంతో ఏంటంటే పర్టికులర్ టైము క్లయింట్ అనేవాడు మెన్షన్ చేసేస్తారనమాట. ఫిక్స్డ్ ప్రైస్, ఇంత ప్రైజ్కి కొనాలి, ఇంత షేర్స్ కొనాలి అనేసి క్లయింటే మనకి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, సెల్ 100 DCM షేర్స్ అట్ ₹76. సో సేల్ చేయమంటా ఉన్నాడు అనమాట. 100 DCM షేర్స్ని అట్ ₹76 సేల్ చేసేసేయి అనేసి చెప్తా ఉన్నారు అనమాట. లిమిట్ ఆర్డర్, ఇది లిమిట్ ఆర్డర్. నెక్స్ట్ ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్ ఆర్డర్. ఇది ఇమీడియట్ అంటే వెంటనే అనేసి అర్థం మనకి. ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఫర్ ద పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇమీడియట్లీ అట్ ద కోటెడ్ ప్రైజెస్. ఇఫ్ ద ఆర్డర్ కుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ అట్ ద కోటెడ్ ప్రైజెస్ ఇమీడియట్లీ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ క్యాన్సిల్డ్. అంటే ఇక్కడ ఏంటంటే క్లయింట్ ఏమని మనకి చెప్పింటాడంటే ఇన్స్ట్రక్ట్ అయి ఉంటుందంటే పర్చేస్ ఆర్ సేల్ సెక్యూరిటీస్ ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే బెస్ట్ ప్రైజెస్ కోటెడ్ అయి ఉంటాయో అప్పుడు, అంటే బెస్ట్ ప్రైజెస్ కోటెడ్ అయి ఉంటాయి అనేసి కాదు, అతను మెసేజ్ పంపిస్తాడనమాట. ఇమ్మీడియట్గా ఇప్పుడే చేయగాలి, వెంటనే చేయాలి అనేసి. సపోజ్ వెంటనే మనము కోటెడ్ చేసిన ప్రైజెస్కి వెంటనే ఎగ్జిక్యూట్ చేయలేదంటే అర్థం ఏంటంటే ఆర్డర్ క్యాన్సిల్ అయినట్టే అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, బై 100 DCM షేర్స్ అట్ 76 ఇమ్మీడియట్ అంటే వెంటనే చేయాలి అనేసి ఉందన్నమాట. అది ఇమ్మీడియట్ ఆర్ క్యాన్సిల్ ఆర్డర్. నెక్స్ట్ డిస్క్రిషనరీ ఆర్డర్. ఈ డిస్క్రిషనరీ ఆర్డర్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆర్డర్ అనమాట. ఇక్కడ బై ఆర్ సెల్ షేర్స్ వాట్ ఎవర్ ప్రైస్ ద బ్రోకర్ థింగ్స్ రీజనబుల్. ఇక్కడ చూడండి, అది ఫుల్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్, అంటే ఫుల్గా బ్రోకర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. బ్రోకర్ డిసైడ్ చేసుకోవాలి ఎప్పుడైతే బెస్ట్ ప్రైజెస్ అవైలబుల్లో ఉన్నాయి స్టాక్ ఎక్స్చేంజ్లో. ఎందుకంటే అతను అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకో ఉంటాడు, అక్కడే అతని ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఈ కెన్ సీ ద డీటెయిల్స్ అనమాట. ఆ డీటెయిల్స్ అన్నింటినీ చూసి అతనికి ఎప్పుడు రీజనబుల్గా అనిపిస్తుందో, మంచి ప్రైస్ ఉంది అని అనిపిస్తుందో వెంటనే అతను సెల్లింగ్ చేయడం కానీ బయింగ్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. ఇది ఫుల్లీ డిపెండ్, దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద క్లయింట్ హ్యాస్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ ది బ్రోకర్ అనమాట. అంటే ఇదేంటి, క్లయింట్ కంప్లీట్గా విశ్వాసం అనమాట. ఫెయిత్ అంటే విశ్వాసం కదా. సో బ్రోకర్ మీద ఎప్పుడైతే అతనికి బాగా విశ్వాసం ఎక్కువగా ఉంటుందో, తర్వాత వచ్చి డిస్క్రిషనరీ అంటే ఇక్కడ ఏమిటంటేనా విచక్షణ అనేసి అర్థం. మీనింగ్ పేర్లోనే చూడండి, అంటే బ్రోకర్ థింగ్స్ రీజనబుల్ అని చెప్పాం కదా. ఎప్పుడైతే బ్రోకర్కి రీజనబుల్ అనిపిస్తుందో అప్పుడు సెల్లింగ్ బయింగ్ అని జరుగుతుందని. అంటే డిస్క్రిషనరీ అంటే ఇక్కడ విచక్షణ, అంటే బ్రోకర్కి ఉన్న విచక్షణ జ్ఞానంతో ఎప్పుడు పర్చేస్ చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలని అతని యొక్క థింకింగ్తోనే అక్కడ ట్రాన్సాక్షన్ అనేది, ప్లేస్మెంట్ ఆర్డర్ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే క్లయింట్ బ్రోకర్ మీద కంప్లీట్ ఫెయిత్ అనమాట, ఎప్పుడు విశ్వాసంతో ఉంటాడో అప్పుడు ఈ డిస్క్రిషనరీ ఆర్డర్ అనేది ప్లేస్ ఆన్ అవుతుంది అనమాట. లిమిటెడ్ డిస్క్రిషనరీ ఆర్డర్. ఇట్ ఈస్ అన్ ఆర్డర్ టు బై ఆర్ సేల్ సెక్యూరిటీస్ విత్ ఇన్ స్పెసిఫైడ్ ప్రైస్ రేంజ్ అండ్ ఆర్ విత్ ఇన్ ది గివెన్ టైమ్ పీరియడ్ యాజ్ ఫర్ ద బెస్ట్ జడ్జిమెంట్ ఆఫ్ ది బ్రోకర్ అనమాట. లిమిటెడ్గా ఇవి రెండు ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఆర్ బై సెల్. డిస్క్రిషనరీ ఆర్డర్కి లిమిటెడ్ అనమాట. సో విత్ ఎ స్పెసిఫైడ్ ప్రైస్ రేంజ్ అండ్ ఆర్ విత్ ఇన్ గివెన్ టైమ్ పీరియడ్ యాజ్ పర్ ద బెస్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ ది బ్రోకర్ అనమాట. సో విత్ ఇన్ ద గివెన్ టైం పీరియడ్లో ఆ స్పెసిఫైడ్ ప్రైస్ రేంజ్ ఉంటుంది. ఆ ప్రైస్ రేంజ్లో ప్రకారము బెస్ట్ జడ్జిమెంట్ బ్రోకర్ అనేది ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఈ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ ఆర్డర్. ఇట్ ఈస్ అన్ ఆర్డర్ టు బై ఆర్ సెల్ వితౌట్ ఫిక్సింగ్ ఎనీ టైమ్ లిమిట్ ఆర్ ప్రైస్ లిమిట్ ఆన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆర్డర్. ఇట్ ఈస్ సిమిలర్ టు డిస్క్రిషనరీ ఆర్డర్ అనమాట. మనం డిస్క్రిషనరీ ఆర్డర్లో చెప్పామన్నమాట, ఎప్పుడైతే బ్రోకర్ థింగ్స్ రీజనబుల్ ప్రాఫిట్ వస్తుందని అనుకుంటాడో అప్పుడు వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్మెంట్ అవుతుంది. అదేవిధంగానే ఓపెన్ ఆర్డర్ అనేది కూడా వితౌట్ ఫిక్సింగ్ అనమాట. ఫిక్సింగ్ చేసి ఉంటారు, లిమిటెడ్ టైం కానీ లేకపోతే ప్రైజెస్ కానీ మెన్షన్ చేసి ఉంటారు అనమాట. వెంటనే ఎప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటే అప్పుడు ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఇది ఓపెన్ ఆర్డర్. నెక్స్ట్ స్టాప్ లాస్ ఆర్డర్. ఇక్కడ వచ్చి ఇట్ ఈస్ అన్ ఆర్డర్ టు సెల్ as soon as the prices falls up to particular level or to buy when the prices rises up to specified level. అంటే ఇది ఈ ఆర్డర్ ఏంటంటే సేల్ అనమాట. అంటే సేల్ ఎప్పుడు చేస్తూ ఉంటామంటే పర్టికులర్ లెవెల్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ వాల్యూ 500 ఉంది అనుకుందాం. 500 నుంచి అది 300, 400, 300, 250 ఇలా తగ్గుతా, అంటే పర్టికులర్ లెవెల్ వరకు ఫాల్స్ అవుతూ ఉంది, డౌన్ అవుతూ ఉంది అనమాట ప్రైజెస్. మార్కెట్లో ప్రైజెస్
డౌన్ అవుతా ఉందంటే సో అక్కడ వచ్చి ఏంటంటే పర్టికులర్ లెవెల్ అనమాట, ఈ లెవెల్కి వస్తే అక్కడికి స్టాప్ చేసేయాలి సేల్ చేసేది. అదేవిధంగా షేర్స్ 100 నుంచి 200, 300, 400, 500 అని పెరుగుతూ ఉంది. సో పర్టికులర్ లెవెల్ వరకు పెరుగుతూ ఉన్నప్పుడు ఏ లెవెల్ వరకు పర్చేస్ చేయాలి, ఎక్కడికి ఆపేసేయాలి అనే స్టాప్ లాస్ ఆర్డర్ అనమాట. అంటే స్టాప్ లాస్ కాకుండా ఆర్డర్ని ప్లేస్మెంట్ చేయకుండా ఆపడం అనమాట. అంటే ఏ లెవెల్ వరకు ప్రైజెస్ రైజ్ చేస్తూ ఉంటే అప్పుడు బై చేయాలి, ఏ లెవెల్ వరకు ప్రైసెస్ ఫాల్స్ అవుతా అంటే తగ్గుతూ ఉంది ఆ లెవెల్లో సేల్స్ ఆపేయాలి అనేదన్నమాట ఇది. దిస్ ఈజ్ మెయిన్లీ టు ప్రొటెక్ట్ ద క్లయింట్స్ అగైనెస్ట్ హెవీ ఫాల్ ఆర్ రైజ్ అండ్ ప్రైజెస్ సో దట్ దే మే నాట్ సఫర్ మోర్ దెన్ ది ప్రీ స్పెసిఫైడ్ అమౌంట్ అనమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే ఈ స్పేస్ ఆర్డర్ ఎందుకు ఈ లిమిట్ ఈ లెవెల్ అనుకుంటే క్లయింట్స్ని వాళ్ళ యొక్క ప్రీ స్పెసిఫైడ్ అమౌంట్ వాళ్ళు ఏమాత్రం లూజ్ కాకుండా ఉండడానికి ఈ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ప్లేస్మెంట్ జరగడం జరుగుతుంది. అండ్ ద రిసీవింగ్ ఆర్డర్స్, ఈ ఆర్డర్స్ అన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటాం కదా క్లయింట్, దే ఆర్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ రఫ్ మెమో బుక్ అండ్ దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఆర్డర్ బుక్. సో ఫస్ట్ వాళ్ళు ఒక రఫ్ మెమో బుక్లో రికార్డ్ చేస్తారనమాట, ఆ తర్వాత దాన్ని ఆర్డర్ బుక్లో ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేసి అదే రికార్డ్ చేస్తారనమాట. సో ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చి ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్స్. సో మనము ఇప్పుడేమో ప్లేసింగ్ ఆఫ్ ఆర్డర్ అయిపోయింది, ఫస్ట్ ఏమో చాయిస్ బ్రోకర్, తర్వాత ప్లేసింగ్ అండ్ ఆర్డర్, తర్వాత ఇప్పుడు థర్డ్ పాయింట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్. అంటే ఏంటి, ట్రేడింగ్ ఎలా జరుగుతుంది స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండడానికి. సో చాయిస్ ఆఫ్ బ్రోకర్, తర్వాత ప్లేసింగ్ అండ్ ఆర్డర్, ప్లేసింగ్ ఆర్డర్ ప్లేస్ చేస్తే నెక్స్ట్ ఏంటి ఇంకా ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్ అనమాట. సో brick brokers transact their business through their authorized clerks. Small ones carry out their business personally. అంటే పెద్ద పెద్ద బ్రోకర్స్ అంటే బిగ్ బ్రోకర్స్ వచ్చి ఏంటంటే ఆథరైజ్డ్ క్లర్క్స్ ద్వారా బిజినెస్ అనేది జరుగుతుంది. కానీ స్మాల్ వన్స్ వచ్చి పర్సనల్గా వాళ్ళు పర్ఫార్మెన్స్ జరుగుతారు అనమాట. ఆర్డర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద ట్రేడింగ్ రింగ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ విచ్ వర్క్స్ ఫ్రమ్ 12 noon to 2 PM. అంటే ఆర్డర్స్ అనేవి ఎప్పుడు ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందంటే 12 noon నుంచి 2 PM వరకు, అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు యాక్టివ్గా పార్టిసిపేషన్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్ వర్కింగ్ డేస్లో అంటే ఆల్ వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే కంటిన్యూషన్గా 12 noon to 2 PM వరకు మళ్ళీ కానీ సాటర్డేస్ మాత్రం స్పెషల్ 1 hour సెషన్ టు సాటర్డేస్ అనమాట. స్పెషల్గా సాటర్డేస్ మాత్రం స్పెషల్ 1 hour అనేది ఉంటుంది. సో ఇది ట్రేడింగ్ అనమాట. అంటే ట్రేడింగ్ ఎప్పుడు జరుగుతుందంటే 12 noon to 2 PM ఆల్ వర్కింగ్ డేస్ అన్నిటిలో వర్కింగ్ డేస్ ఎప్పుడప్పుడు ఉంటుందో అంటే మండే టు ఫ్రైడే వరకు ఖచ్చితంగా 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. సాటర్డేస్లో స్పెషల్ 1 hour ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి 1 hour సెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సపోజ్ ట్రేడింగ్ అవుట్ సైడ్ ద ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ అనేది అవుట్ సైడ్ ద ట్రేడింగ్ అవర్స్ అనమాట. అవుట్ సైడ్ ట్రేడింగ్ అవర్స్లో కాకుండా ట్రేడింగ్ జరిగితే దాన్ని ఏమంటారంటే కెర్బ్ డీలింగ్స్ అని అంటారనమాట. ట్రేడింగ్ చేస్తాం కదా స్టాక్ ఎక్స్చేంజ్లో, అది అవుట్ సైడ్ ద ట్రేడింగ్ అవర్స్ అనమాట. అంటే ట్రేడింగ్ అవర్స్లో కాకుండా వేరే టైంలో ట్రేడింగ్ జరిగితే దాన్ని కెర్బ్ డీలింగ్స్ అనేసి చెప్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినారంటే మనకి ఇది వచ్చి అంటే మనం ప్లేసింగ్ ఆర్డర్ రన్ చేసిన తర్వాత అది ఎలా జరుగుతుంది అనడానికి. ద ఫ్లోర్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మార్కెట్స్. ఇక్కడ పిట్స్ అన్నారు, పిట్స్ అంటే మార్కెట్స్ అనే అర్థం. అంటే డిఫరెంట్ మార్కెట్స్ అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ సెక్యూరిటీ డీల్డ్ ఇన్. అంటే మనం డీల్ చేసే సెక్యూరిటీని బట్టి స్టాక్ ఎక్స్చేంజ్ ఆ ఫ్లోర్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ ఉంటుంది. ఆథరైజ్డ్ క్లర్క్ బ్రోకర్ గోస్ టు పిట్ అండ్ ద జాబర్స్ ఆఫర్ 2-way కోడ్స్ ఫర్ ద స్క్రిప్ట్స్ ద డీల్ ఇన్. అంటే ఇక్కడ వచ్చి జాబర్స్ అంటే జాబర్స్ వచ్చి మిడిల్ మ్యాన్ అనమాట, హోల్సేలర్స్ అని చెప్పుకోవచ్చు మనం జనరల్గా. అంటే వచ్చి ఏంటంటే జాబర్స్ అంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు వచ్చి వస్తువు ఉత్పత్తి అయిన తర్వాత కంపెనీ డైరెక్ట్గా దాన్ని మార్కెట్లోకి ఇష్యూ చేసి క్లయింట్స్కి డైరెక్ట్ అంటే కస్టమర్స్కి డైరెక్ట్గా ప్రొవైడ్ చేయవచ్చు. అలా కాకుండా మధ్యలో రిటైలర్స్ హోల్సేలర్స్ అలాంటి వాళ్ళకి అమ్మేసి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్స్కి రావడం. ఇక్కడ జాబర్స్ అంటే కూడా అలాంటి టైప్ అనమాట, మిడిల్ మ్యాన్ లేకపోతే హోల్సేలర్ అనేసి చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, సమ్వన్ హూ వైస్ లార్జ్ క్వాంటిటీస్లో గూడ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు వాటిని కొనేసి లార్జ్ క్వాంటిటీలో కొనేసి మళ్ళీ రీసేల్స్ టు మర్చెంట్స్ రాదర్ దెన్ టు అల్టిమేట్ కస్టమర్స్. అంటే హోల్సేలర్స్ ఏంటి బల్క్గా కొంటారు, మళ్ళీ బిజినెస్ చేస్తారు అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు బల్క్గా మర్చెంట్స్కి అమ్మేస్తారు. అల్టిమేట్గా కస్టమర్కి డైరెక్ట్గా వాళ్ళు ప్రొవైడ్ చేయరు అనమాట.
అంటే ఏంటి, బల్క్గా లార్జ్ క్వాంటిటీస్లో కొనేసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మర్చెంట్స్కి ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే సో అలాంటి వాళ్ళు ఇక్కడ జాబర్స్ అంటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో లార్జ్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్లో ఇప్పుడు ప్లేసింగ్ అని ఆర్డర్ వస్తూ ఉంటుంది కదా, ఆ ఆర్డర్స్ని ఈ జాబర్స్ ఏం చేస్తారు, వాళ్ళు లార్జ్ క్వాంటిటీస్లో ప్లేస్మెంట్స్ని తీసుకొనేసి దాన్ని ఎవరికి, వేరే మర్చెంట్స్కి ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆ విధంగానే ఇక్కడ జాబర్స్ అంటే. తర్వాత స్క్రిప్ట్స్ అంటే ఏం లేదు నాన్న, ఇట్ ఈస్ అది ఒక వచ్చి సర్టిఫికేట్ లాంటిది, ఒక సర్టిఫికేట్ లాంటిది హూస్ వాల్యూ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద పేర్ అండ్ పే. అంటే ఇక్కడ ఏంటి, పేర్ అండ్ పే అంటే బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు యాక్సెప్ట్ చేసిన ఒక సర్టిఫికేట్ అనమాట. మళ్ళీ స్క్రిప్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కరెన్సీ బట్ ఇట్ మే బీ కన్వర్టబుల్ ఇంటూ కరెన్సీ. అది కరెన్సీ కాదు. అంటే ఇంతకుముందే అది చెప్పాను నేను. స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఈ సర్టిఫికేట్ హూజ్ వాల్యూ ఈజ్, దాని యొక్క వాల్యూని రికగ్నైజ్ ఎవరు చేస్తారంటే బయర్ అండ్ సెల్లర్ ఇద్దరు రికగ్నైజ్ చేసి ఉంటారనమాట. స్క్రిప్ట్ ఈజ్ నాట్ ఏ కరెన్సీ బట్ మేబీ కన్వర్టబుల్ ఇంటూ కరెన్సీ. దాన్ని కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. అది స్క్రిప్ట్ అంటే. సో ఇక్కడ జాబర్స్ ఆఫర్ టు 2 quotes ఫర్ ద స్క్రిప్ట్స్ ద డీలింగ్ అనమాట. ద యాక్ట్ యాజ్ మార్కెట్ మేకర్స్ అండ్ ప్రొవైడ్ లిక్విడిటీ టు ద మార్కెట్. స్క్రిప్ట్స్ అనేవి ఎలా యాక్ట్ చేస్తాయంటే లిక్విడిటీ ఆఫ్ ద మార్కెట్గా యాక్ట్ చేస్తాయి అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ద మార్కెట్ మేకర్స్ అనమాట. సో ఫస్ట్ ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హస్ ఇంట్రడ్యూస్డ్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ ఫ్రమ్ March 1995. అంటే ఫస్ట్ స్క్రీన్ బేస్డ్ అంటే ఒక కంపెనీ యొక్క షేర్స్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ప్రైజెస్ అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేట్ అయ్యేది డిస్ప్లే అవుతుంది. ఆ విధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆ విధంగా డిస్ప్లే అయ్యే ట్రేడింగ్ని, స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిందంటే March 1955లో. ఇట్ ఈస్ కాల్డ్ బోల్ట్. అంటే బోల్ట్ ఈజ్ నథింగ్ బట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని BSE అంటాం కదా, BSE ఆన్ లైన్ ట్రేడింగ్ అనమాట. అంటే స్క్రీన్ బేస్డ్ లైన్ ట్రేడింగ్లో ఉంది కాబట్టి BSE. సో ఇట్ హ్యాస్ బిన్ డిజైన్ టు గెట్ ద బెస్ట్ బిడ్స్. ఇక్కడ వచ్చి మీకు బిడ్స్ అంటే ఏం లేదు నాన్న, ఆఫర్ అనమాట. వేలం వేయడం అంటాం అనమాట. అంటే ఫార్మల్ ప్రపోజల్ టు బై అట్ స్పెసిఫైడ్ ప్రైజెస్. బిడ్ ఈజ్ నథింగ్ బట్ బయ్యింగ్ అని గుర్తుపెట్టుకోండి జనరల్గా బిడ్. సో బిడ్ అంటే బయింగ్ అనమాట. అంటే బెస్ట్ బిడ్స్ అండ్ ఆఫర్ ద జాబర్స్ బుక్ యాజ్ వెల్ యాజ్ ద బెస్ట్ బై అండ్ సెల్ ఆర్డర్స్ ఫ్రమ్ ద ఆర్డర్ బుక్ అనమాట. అంటే ఇట్ హ్యాస్ ఎన్ డిజైన్ టు ద బెస్ట్ బిడ్స్ అండ్ ఆఫర్స్ ఫ్రమ్ ద జాబర్స్ బుక్లో నుంచి బెస్ట్ బిడ్స్ని తీసుకునేసి, అంటే బెస్ట్ బై అండ్ సెల్ ఆర్డర్స్ ఫ్రమ్ ద ఆర్డర్ బుక్లో నుంచి బెస్ట్ బై అండ్ బెస్ట్ సెల్ని పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. ఇఫ్ ద కొటేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు ద బ్రోకర్. సపోజ్ వాళ్ళు ఇచ్చిన కొటేషన్ బ్రోకర్ యాక్సెప్టబుల్ చేయలేదంటే ఈ మే మేక్ కౌంటర్ బిడ్ అనమాట. కౌంటర్ బిడ్ అంటే దానికి ఆపోజిట్గా కౌంటర్ అనమాట. కౌంటర్ బిడ్ వేయడం, లేకపోతే అల్టిమేట్గా ద బార్గెన్ మే బీ క్లోజ్డ్ అట్ ఏ ప్రైస్ మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ టు ద బోత్ పార్టీస్. సో ఆ విధంగా యాక్సెప్టబుల్ చేయలేదు, కౌంటర్ బిడ్ ఆఫర్ చేస్తారు. తర్వాత ఏంటి, బార్గెనింగ్ అనమాట, బేరసారాలు. సో బార్గెనింగ్ చేస్తారు ఇంతకైతే ఓకే అనేసి. ఆ విధంగా ఇద్దరు మ్యూచువల్గా యాక్సెప్ట్ అయిన ప్రైజెస్ వద్ద బోత్ పార్టీస్ యాక్సెప్టెన్స్ అయితే జరుగుతుంది. ఇన్ కేస్ కొటేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు, సపోజ్ కొటేషన్ అనేది అతను యాక్సెప్టబుల్ చేయలేదు, ద బ్రోకర్ మేబీ గో టు అనదర్ డీలర్ అనమాట. అనదర్ డీలర్ అండ్ మేక్ ఏ బార్గెన్. అతను ఏం చేస్తాడు, ఇంకొక డీలర్ దగ్గరికి వెళ్తాడు, అతనితో బార్గెన్ చేస్తాడు అనమాట. ఆల్ బార్గెన్స్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ సెటిల్డ్ బై వర్డ్ ఆఫ్ మౌత్. అంటే మాటల ద్వారానే బార్గెన్స్ అనేది జరుగుతుంది. నాట్ టు ది అంటే కాంట్రాక్ట్గా ఉండదు, రిటర్న్ కాంట్రాక్ట్ అనేది ఉండదు. అండ్ దెర్ ఈస్ నో రిటర్న్ కాంట్రాక్ట్ సైన్డ్ ఇమ్మీడియట్లీ బై ద పార్టీస్ కన్సర్న్డ్. పార్టీస్ అయితే ఎవరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు రిటర్న్ కాంట్రాక్ట్ అనేది సైన్ చేసి ఉండదు, ఓన్లీ మౌత్ ద్వారా మాత్రమే మాట్లాడుకుంటారనమాట. వన్స్ ఆ ట్రాన్సాక్షన్ ఈజ్ ట్రాన్సాక్షన్ ఫైనలైజ్ అయిందంటే ద డీటెయిల్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ చౌప్రే రఫ్ నోట్బుక్. సో ఫైనలైజ్ అయింది డీటెయిల్స్ అన్నప్పుడు వెంటనే ఏ బుక్లో చేస్తారమ్మా, రఫ్ నోట్బుక్ లేకపోతే దాన్ని చౌఫ్రీ బుక్ అనేసి అంటారు అనమాట. నెక్స్ట్ సౌడా బ్లాక్ బుక్స్, దీన్ని ఏమంటామంటే కన్ఫర్మేషన్ మెమోస్ అని కూడా చెప్తాం అనమాట. సో వన్స్ మనకి ఫైనలైజ్ అయ్యింది, నెక్స్ట్ రఫ్ నోట్బుక్లో రికార్డ్ చేస్తారు. ఇంకా కన్ఫర్మేషన్ మెమోస్ ప్రొవైడెడ్ బై ద స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. దాన్ని సౌడా బ్లాక్ బుక్స్ అనేసి అంటాం. ద డీటెయిల్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ దీస్ బుక్స్. ఈ డీటెయిల్స్ అన్నీ ఈ బుక్స్లో రికార్డ్ చేయడం కూడా మస్ట్ అండ్ షుడ్గా రికార్డ్ చేస్తారనమాట. ద ప్రైజెస్ ఆర్ అట్ విచ్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఆర్ ట్రేడెడ్ ఆన్ పర్టికులర్ డే ఆర్ పబ్లిష్డ్ ఆన్ ది నెక్స్ట్ డే ఇన్ ద న్యూస్ పేపర్స్ అనమాట. సో ఈరోజు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి పర్టికులర్ టైప్ ఆఫ్ బిజినెస్
ఈ కంపెనీ యొక్క వాల్యూ ఎంత ఉంది అనేది అది నెక్స్ట్ పర్టికులర్ డేలో జరిగిందంతా నెక్స్ట్ డేలో న్యూస్ పేపర్లో పబ్లిష్ అవుతుంది అనమాట. అన్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ హాల్ టు సూపర్వైజ్ ద ట్రేడింగ్. అంతేకాకుండా స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన ఆథరైటివ్ రిప్రజెంటేటివ్స్ కూడా సూపర్వైజ్ చేస్తారనమాట ట్రేడింగ్ని. నెక్స్ట్ సో ఇప్పుడేమో మనకి ఫస్ట్ వన్ ఏమో ఐసీఐ బ్రోకర్, నెక్స్ట్ ప్లేసింగ్ ఆర్డర్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్ అనమాట. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ చేసిన తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ నోట్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ నోట్స్లో usually the authorized clerks enter the particulars of business transacted during a particular day in the కచ్చా సౌడా బుక్ ఫ్రమ్ ద రఫ్ నోట్ బుక్స్ అట్ ద క్లోజ్ ఆఫ్ ది వర్కింగ్ డే. అంటే ఇక్కడ ఏంటి, ప్రిపరేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ నోట్స్ మనం ఇంతకు ముందే చెప్పాం. ఫస్ట్ ఆర్డర్ ఫైనలైజ్ అయ్యింది, వన్స్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఫైనలైజ్ అయ్యిందంటే మనము రఫ్ నోట్ బుక్స్ ఆర్ చౌప్రా బుక్ అని చెప్పాము. ఆ చౌప్రా బుక్లో వెంటనే రికార్డ్ చేయాలన్నమాట. దాంతో నుంచి వన్స్ కన్ఫర్మేషన్ అనేది వచ్చిందంటే కన్ఫర్మేషన్ మెమోస్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్నే సౌడా బ్లాక్ బుక్స్ ఆర్ కన్ఫర్మేషన్ మెమోస్ అంటారు. ఇప్పుడు వచ్చి అంటే మనము నెక్స్ట్ ఇప్పుడు యూజువల్లీ ఆథరైజ్డ్ క్లర్క్స్ ఏంటంటే అంటే బిజినెస్ ట్రాన్సాక్టెడ్ పర్టికులర్ డేలో జరుగుతూ ఉందంటే అప్పుడు వచ్చా సౌడా బుక్ ఫర్ ద అంటే ఎక్కడి నుంచి రఫ్ నోట్ బుక్ల నుంచి ఆ కచ్చా సోడా బుక్కి ట్రాన్స్ఫర్ అంటే క్లోజింగ్ ఆఫ్ ద వర్కింగ్ డే, ఆ వర్కింగ్ డే క్లోజ్ అయ్యే లోపల ఈ బుక్లోకి ఎంటర్ చేయాలన్నమాట. ఫ్రమ్ కచ్చా సోడా బుక్స్ దే ఆర్ ట్రాన్స్పోర్ట్ టు పక్కా సోడా బుక్స్. ఫస్ట్ చూసారంటే సఫ్రీ రఫ్ బుక్స్ అని చెప్పామన్నమాట. దాంతో నుంచి కచ్చా సౌడా బుక్ అనే దానికి రఫ్ నోట్ బుక్స్లో నుంచి దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ కచ్చా సౌడా బుక్స్లో నుంచి నెక్స్ట్ దేనికి ట్రాన్స్ఫర్ చేస్తారు, పక్కా సౌడా బుక్స్ విచ్ ఆర్ మెయింటైన్డ్ సపరేట్లీ బై ద రెడీ డెలివరీ కాంట్రాక్ట్స్ అండ్ ఫార్వర్డ్ డెలివరీ కాంట్రాక్ట్స్. అంటే ఇంకో రెడీగా డెలివరీ చేసే కాంట్రాక్ట్స్ లేకపోవచ్చు. ఫార్వర్డ్ అంటే ఫ్యూచర్ అనమాట, ఫ్యూచర్లో చేసే డెలివరీ కాంట్రాక్ట్స్ సంబంధించిన వాటికి సంబంధించినంత పక్కాగా ఎంటర్ చేయాలి. సో దాంతో పక్కా సౌడా బుక్స్ని ఎంటర్ చేస్తారనమాట. దెన్ ద బ్రోకర్ ఆథరైజ్డ్ క్లర్క్ ప్రిపేర్స్ ఏ కాంట్రాక్ట్ నోట్. ఆ తర్వాత బ్రోకర్ కావచ్చు లేకపోతే ఆథరైజ్డ్ క్లర్క్ కావచ్చు కాంట్రాక్ట్ నోట్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఈ మరి కాంట్రాక్ట్ నోట్లో ఏముంటుంది, ఏ కాంట్రాక్ట్ నోట్ ఈజ్ ఎ రిటన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద బ్రోకర్ అండ్ హిజ్ క్లయింట్. సో కాంట్రాక్ట్ నోట్ అనేది ఎవరిద్దరికి మధ్య, బ్రోకర్కి మధ్య అతని యొక్క క్లయింట్కి మధ్య ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి సంబంధించిందనమాట. సో దాంతో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, ఇట్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ మేడ్ ఫర్ ద పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్. సో కాంట్రాక్ట్ మేడ్ దేనికోసం జరుగుతూ ఉంది, కాంట్రాక్ట్ పర్చేజెస్గా సెల్లింగ్గా. తర్వాత బ్రోకర్ ఛార్జబుల్, బ్రోకర్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అనేది ఉంటుందన్నమాట. తర్వాత నేమ్ ఆఫ్ ది కంపెనీ, ఏ కంపెనీ యొక్క షేర్స్ కొంటున్నాము, ఎన్ని షేర్స్ అమ్ముతా ఉన్నాము, లేకపోతే ఎంత రేటుకి అనేది ఉంటుందన్నమాట. దీన్ని కూడా ప్రెస్క్రైబ్డ్ ఫామ్ అండ్ కాపీ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్సో సెండ్ టు ద క్లయింట్ అనమాట. అండ్ దీన్ని ప్రిపేర్ చేసేది కూడా ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ప్రిపేర్ చేస్తారు అండ్ క్లయింట్కి సెండ్ చేస్తారనమాట. సో ప్రిపరేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ నోట్ అనేది కాంట్రాక్ట్ నోటు ఒక అగ్రిమెంట్ అనమాట, ఎవరికి, బ్రోకర్కి క్లయింట్కి. దాంతో ఏం డీటెయిల్స్ ఉంటాయంటే సేల్స్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్, సేల్స్ కావచ్చు పర్చేజెస్ కావచ్చు. తర్వాత బ్రోకరేజ్ యొక్క ఛార్జబుల్ ఎంత, ఏ కంపెనీ యొక్క షేర్స్ కొంటున్నాము, ఎంత కొంటున్నామా అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని కొంటున్నాము, తర్వాత ఎంత రేటు కొంటున్నాము అనే దాన్ని డీటెయిల్డ్గా ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ప్రిపేర్ చేసి క్లయింట్కి సెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని ప్రిపరేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ నోట్ అంటారు. సో నెక్స్ట్ వన్ సెటిల్మెంట్. సో ప్రిపరేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ నోట్ అయిపోయింది, ఇంక ఇమీడియట్గా నెక్స్ట్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనమాట. సో ఫైనల్గా ద సెటిల్మెంట్ ఈజ్ మేడ్ బై మీన్స్ ఆఫ్ డెలివరింగ్ ద షేర్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ది ట్రాన్స్ఫర్ డీడ్. ద ట్రాన్స్ఫర్ డీడ్ ఈజ్ డ్యూలీ సైన్డ్ బై ద ట్రాన్స్ఫరర్ దట్ ఈస్ ద సెల్లర్ అనమాట. అంటే ఇక్కడ వచ్చి ఏంటంటే సెటిల్మెంట్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా షేర్ సర్టిఫికేట్స్ అనేవి అలాంగ్ విత్ ది ట్రాన్స్ఫర్ డీడ్ అనమాట. అంటే సెటిల్మెంట్ ఆఫ్ డెలివరింగ్ షేర్స్తో పాటు సెటిల్మెంట్ ట్రాన్సాక్షన్ అనేది షేర్స్తో డెలివరీ చేయడంతో పాటు ట్రాన్స్ఫర్ డీడ్ అనేది దాన్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్ డీడ్ అనేది ఏంటంటే డ్యూలీ సైన్డ్ బై, అంటే ఇద్దరు సైన్ చేసి ఉంటారు, ఎవరు, సెల్లర్ అండ్ బయ్యర్ అనుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ వచ్చి ఏంటి ట్రాన్స్ఫరర్ అంటే ఎవరు, సెల్లర్ అనమాట, సేల్ చేసేవాళ్ళు.
ఇంకా రిమైనింగ్ ఇంకొక పర్సన్ ఎవరంటే బయర్ అనమాట. ఇట్ బేర్స్ ద స్టాంప్ ఆఫ్ ది సెల్లింగ్ బ్రోకర్. అంటే ఇట్ బేర్స్ అంటే దాంతో ఏముంటుంది, సెల్లింగ్ బ్రోకర్ యొక్క స్టాంప్ ఉంటుంది. తర్వాత ద బయర్ ఫిల్ చేసుకుంటాడు అనమాట పర్టికులర్స్ ఆఫ్ ది అన్నిటినీ. అంటే ఇద్దరు డ్యూలీ సైన్డ్, ఇద్దరు యాక్సెప్టబుల్గా సైన్ చేసి ఉంటారు. అట్ ప్రెజెంట్ ద సెటిల్మెంట్ కెన్ బి మేడ్ బై ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్. ఈ సెటిల్మెంట్ అనేది ఎలాగైనా అంటే ఫాలోయింగ్ మెథడ్స్లో ఎలాగైనా సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో అదేంటంటే స్పాట్ డెలివరీ సెటిల్మెంట్ నాన్న. ఫస్ట్ వన్ స్పాట్ డెలివరీ. ఇప్పుడు మనం ప్లేసింగ్ ఆఫ్ ఆర్డర్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇమీడియట్గా కొన్ని చేయాలి, లేకపోతే ఎప్పుడు బెస్ట్ ప్రైస్ అవైలబుల్ ఉంటుందో అప్పుడు చేయడము, లేకపోతే మెన్షన్ చేసిన స్టిపులేటెడ్ టైంలో చేయడము అనేసి డిఫరెంట్ టైప్లో చూసాం కదా. ఆ విధంగా సెటిల్మెంట్ కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఎప్పుడు స్పాట్ డెలివరీ సెటిల్మెంట్ అనమాట. స్పాట్ డెలివరీ అంటే ద డెలివరీ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ పేమెంట్ ఫర్ దెమ్ ఆర్ ఎఫెక్టెడ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఆన్ ది నెక్స్ట్ డే. ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఇమ్మీడియట్గా జరుగుతుందో అప్పుడే పేమెంట్ అనేది జరిగిపోవచ్చు, లేకపోతే నెక్స్ట్ డే అనమాట. అంటే స్పాట్ డెలివరీ అనేసి అర్థం. నెక్స్ట్ హ్యాండ్ డెలివరీ సెటిల్మెంట్. మోస్ట్ ఆఫ్ ది స్టాక్ ఎక్స్చేంజ్లో హ్యాండ్ డెలివరీ సెటిల్మెంట్ ద్వారానే సెక్యూరిటీస్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుందన్నమాట. అది ఎలాగో చూస్తాం ఇప్పుడు. అండర్ దిస్ మెథడ్ the delivery of securities and payment are effected within the time stipulated in the agreement or within 14 days from the date of contract, whichever is earlier. అంటే ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీస్ యొక్క డెలివరీ ఎప్పుడు జరుగుతుందంటే విత్ ఇన్ టైం స్టిపులేటెడ్, అంటే మెన్షన్ చేసిన టైం ప్రకారం అనేసి. అంటే ఎప్పుడైతే అగ్రిమెంట్లో మెన్షన్ చేసినారో స్టిపులేటెడ్ టైం, పర్టికులర్ టైము, ఆ టైంలో జరుగుతుంది. లేకపోతే 14 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాంట్రాక్ట్. విత్ ఇన్ అంటే 14 days లోపల అనేసి అర్థం. ఎప్పుడైతే కాంట్రాక్ట్ జరిగినప్పటి నుంచి 14 రోజుల లోపల కన్సిడర్ చేస్తారనమాట. సో ఆ 14 రోజులు, లేకపోతే ఆ స్టిపులేటెడ్ టైం చెప్పారు కదా, పర్టికులర్ టైం చెప్పారు కదా, ఆ రెండిట్లో ఏదైతే తక్కువ టైం పీరియడ్ ఉంటుందో అది అప్లికబుల్ అవుతుందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ కండక్టెడ్ ఆన్ దిస్ బేసిస్ అనమాట. మోస్ట్గా హ్యాండ్ డెలివరీ సెటిల్మెంటే జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లియరింగ్ సెటిల్మెంట్ నాన్న. సో క్లియరింగ్ సెటిల్మెంట్లో ఏంటంటే ద ట్రాన్సాక్షన్స్ ఆర్ క్లియర్డ్ ఆర్ సెటిల్డ్ త్రూ ద క్లియరింగ్ హౌస్. యూజువలీ దోస్ సెక్యూరిటీస్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ట్రేడెడ్ అండ్ ఆర్ యూజువలీ ఇన్ డిమాండ్ ఆర్ క్లియర్డ్ త్రూ ది క్లియరింగ్ హౌస్. ఇక్కడ ఏంటంటే పేర్లో ఉంది క్లియరింగ్ హౌస్. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి క్లియర్ ఆర్ సెటిల్ త్రూ ది క్లియరింగ్ హౌస్ అనమాట. క్లియరింగ్ హౌస్లో డిమాండ్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే క్లియరింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ స్పెషల్ డెలివరీ సెటిల్మెంట్. అండర్ దిస్ మెథడ్ delivery of securities and payment may take place at any time exceeding 14 days. పైన హ్యాండ్ డెలివరీ సెటిల్మెంట్కి స్పెషల్ డెలివరీ సెటిల్మెంట్కి కొంచెం తేడా. అక్కడేమో వితిన్ 14 days లోపల అని చెప్పాము. ఇక్కడ 14 రోజులు దాటిన తర్వాత పేమెంట్ అనేది డెలివరీ ఆఫ్ సెక్యూరిటీ అనేది జరుగుతుందన్నమాట. సో డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద కాంట్రాక్ట్ అనమాట అండ్ పర్మిటెడ్ బై ద గవర్నింగ్ బోర్డ్. అంటే ఇక్కడ అంటే కాంట్రాక్ట్ యొక్క స్పెసిఫైడ్ డేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా పర్మిటెడ్ బై ద గవర్నింగ్ బోర్డు. అంటే ఇది ఎక్సీడింగ్ 14 days అనమాట. దీన్ని స్పెషల్ డెలివరీ సెటిల్మెంట్ అనేసి చెప్తాము. సో దీస్ ఆర్ ద మెథడ్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్న. సో ఫస్ట్ ఒక్కసారి మనము ఏమేమి పాయింట్స్ అంటే ట్రేడింగ్ ఎలా జరుగుతుంది, మెథడ్స్ ఆఫ్ ట్రేడింగ్ ఎలా అంటే ఫస్ట్ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవడము. నెక్స్ట్ వన్ వచ్చి ప్లేసింగ్ అని ఆర్డర్ అనమాట. సో ప్లేసింగ్ అని ఆర్డర్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రజెంటేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ నోట్. సో కాంట్రాక్ట్ నోట్ని రెడీ చేయడం. నెక్స్ట్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనమాట. సో ఇది మెథడ్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ ఏ స్టాక్ ఎక్స్చేంజ్. సో టుమారో we will start another topic.